ఓం నమ శివాయ. హాయ్ పిల్లలు, మనం లాస్ట్ ఎపిసోడ్లో విశ్వామిత్రుడు చక్కగా ఎన్నో సంవత్సరాలు తపస్సు చేశాక బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై రాజర్షిగా గుర్తించాడు. కానీ అది విశ్వామిత్రుడిని సాటిస్ఫై చేయలేదు అన్నంతవరకు విన్నాం కదా. ఇప్పుడు ఇదే టైంలో ఇక్ష్వాకు వంశంలో త్రిశంకు అనే మహారాజు ఉండేవారు. అతను చాలా మంచివాడు, ఎప్పుడూ సత్యాన్నే పలికేవాడు, ఇంద్రియ నిగ్రహం కలిగినవాడు, అన్ని విధాలుగా ఎంతో పేరు ఉందన్నమాట అతనికి. అయితే అతనికి ఒక కోరిక ఉంది. అదేంటంటే యజ్ఞాలు ఎన్నో చేసి దాని ప్రభావం వల్ల దేవతలకు నివాసమైన స్వర్గానికి సశరీరంగా వెళ్ళాలి అనేది అతని కోరిక. సశరీరంగా అంటే మామూలుగా అయితే మనం చచ్చిపోయిన తర్వాత మన ఆత్మ మాత్రమే స్వర్గానికో నరకానికో వెళ్తుంది, అంతే కదా. బాడీ ఇక్కడే కప్పటము, అదే పూజ చేయటము, లేకపోతే దాన్ని కాల్ చేయటము, ఏదో రకంగా ఇక్కడ దహనం చేసేస్తారు. కానీ మన బాడీతో పాటుగా మనం స్వర్గంకి వెళ్ళడం అనేది ఎప్పుడూ జరగదు. ఇది ప్రకృతికి విరుద్ధంగా అతని కోరిక ఉంది. అయితే ఇక్ష్వాకు వంశానికి గురువెవరు? వశిష్ఠులు. ఇప్పుడు మనం ఇక్ష్వాకు వంశంలోనే కదా శ్రీరాముడు ఉన్నాడు. వాళ్ళ గురువు వశిష్ఠులే కదా. ఆయన ఎన్నో వేల సంవత్సరాల నుంచి కూడా ఆ వంశానికి అతనే గురువు. సో ఇప్పుడు ఈ త్రిశంకు అతని దగ్గరికి వెళ్ళారు. వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళి తన కోరికను చెప్పాడు. చెప్తే ఆయన నిరాకరించారు. ఇది అసలు ఇంపాసిబుల్, ఇది అలా ప్రకృతికి అగెన్స్ట్గా నువ్వు చెయ్యకూడదు, వద్దు అని చెప్పారు. ఇప్పుడు మనకు ఒక కోరిక కలిగినా కూడా అది మన పెద్దవాళ్ళ దగ్గరకో గురువుదేవుల దగ్గరకో వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళు నో అన్నాక అక్కడికి ఆగిపోవాలి కదా. కానీ ఈయనేం చేశాడు, ఆగకుండా వేరే ఇంకో చోట ఈ వశిష్ఠుని కొడుకులందరూ కూడా తపస్సు చేసుకుంటూ ఉంటున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, అంటే గురుపుత్రులు అనమాట. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇదే కోరికను వెళ్ళబుచ్చాడు. చెప్పాడు, ఇలా నాకు ఈ కోరిక కలిగింది, నేను గురువుగారి దగ్గరికి వెళ్తే ఆయన కుదరదని చెప్పారు, మీరేమైనా నా చేత అలాంటి యజ్ఞం చేయించగలరేమో అని కనుక్కోవడానికి వచ్చాను అని త్రిశంకు చెప్పాడు. చెప్తే వాళ్ళకి చాలా కోపం వచ్చింది అసలు. ఇప్పుడు ఆయన ఒక బ్రహ్మర్షి వశిష్ఠుడు, ఆయన కుదరదు అని చెప్పిన తర్వాత మీరు మళ్ళీ వాళ్ళ కొడుకులైన మా దగ్గరికి వచ్చి ఇలా చెయ్యండి అని అడగడం ఎంతవరకు కరెక్ట్? తప్పు కదా. మీరు అలా చేయకూడదు, వద్దు, వెళ్ళిపోండి అని చెప్పాడు. నువ్వు మూర్ఖుడివి, అసలు ఇలా చెయ్యొచ్చా, నువ్వు తిన్నగా ఇంటికి వెళ్ళు, ఇలా చెయ్యొద్దు అని వాళ్ళు చెప్పారు. చెప్తే అప్పుడు ఆయన ఏమన్నాడు, ఓకే గురువుగారు తిరస్కరించారు, గురుపుత్రులు మీరు తిరస్కరించారు, సర్లేండి ఓకే అయితే బయలుదేరుతాను, ఇంకెవరినైనా చూసుకుంటాను అన్నాడు. అది పొగరు, అంతే కదా. గురువు వద్దన్నాడు, గురుపుత్రులు వద్దన్నారు, అప్పుడు కూడా ఆగలేదు. ఆగకపోగా తిరిగేమన్నాడు, వేరే వాళ్ళు ఎవరైనా చేసేవాళ్ళు ఉంటారేమో, నేను వేరే దారి చూసుకుంటాను అని అన్నాడు. వాళ్ళకి అప్పుడు ఇంకా నిజంగా బాగా కోపం వచ్చిందనమాట. అసలు నువ్వేం చేస్తున్నావు, నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదు, కులగురువైన వశిష్ఠుడి మాటలు తోసిపుచ్చడమే కాకుండా నువ్వు ఇతరులను ఆశ్రయిస్తాను అన్నావంటే నీ కులగురువుని నువ్వు ధిక్కరించి వేరే వాళ్ళకి వెళ్తున్నట్టు, అంతే కదా. ఇంత తప్పు నువ్వు చేస్తున్నావు కాబట్టి నువ్వు చండాలత్వమును పొందుదువుగాక అని శపించారు. చండాలత్వం అంటే ఏంటి? మనుషుల్లో చాలా హీనమైన జాతి అనమాట. అలా అయిపోతావు అని శపించారు. వాళ్ళ ఆశ్రమంకి వెళ్ళిపోయారు. ఇతనేమో ఈ నగరానికి వచ్చేసాడు. వచ్చేసి అంటే ఇప్పుడు హ్యాపీగా రాజులాగా ఉన్నవాడు తిరిగి ఒక శాపాన్ని తగిలించుకొని వచ్చాడనమాట. అయితే వచ్చాడో లేదో ఆ రాత్రికే ఆ రూపం మారిపోయింది, చండాలుడు అయిపోయాడు. చండాలుడు అంటే ఏంటి? ఇప్పుడు అతను పట్టు పీతాంబరాలన్నీ ధరిస్తాడు కదా, ఆ పట్టు బట్టలన్నీ కూడా నల్లని బట్టలుగా మారిపోయి అతని మొహం అది కూడా నల్లగా అయిపోయింది, బాడీ అంతా రఫ్గా తయారైంది, జుత్తది పొట్టిగా రెడ్గా అలా అయిపోయి ఒళ్ళంతా శ్మశానంలో ఉన్న వాళ్ళకి ఒళ్ళంతా బూడిద అవన్నీ ఉంటాయి కదా, మెడలో మాలలు, అలా తయారయ్యాడనమాట. వెంటనే ఆభరణాలన్నీ పోయి ఇనప ఆభరణాలు వచ్చేసాయి బంగారు ఆభరణాల ప్లేస్లో. అసలు ఆ రూపం చూస్తే మంత్రులే భయపడి పారిపోయారు, అంత ఘోరంగా ఉంది అది. ఇంకా పురప్రజలందరూ కూడా భయపడిపోతున్నారు. ఇంకా దెబ్బకి ఈయన ఒక్కసారిగా ఒంటరివాడైపోయాడు. మామూలుగా మీకు నేను స్టార్ట్ చేసినప్పుడు ఏం చెప్పాను, ఆయన ఎంతో గొప్పవాడు, ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నవాడు.
సో ఈ విషయంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, మనకు కావాల్సిన నీతి ఏంటి మీరు ఆలోచించండి. మనకి ఏదైనా ఒక కోరిక ఉంటే అది ధర్మబద్ధంగా ఉండాలి తప్ప వేరే రకంగా ఉండకూడదు. ఉంటే ఇలాంటివే జరుగుతాయి. సో ఏం జరిగింది, ఇప్పుడు హ్యాపీగా రాజుగా ఉంటూ మంచి పేరు ప్రఖ్యాతులతో ఉండాల్సిన వాడు, అందరి దగ్గర గౌరవ మర్యాదలు హ్యాపీగా పొందవలసిన వాడు ఇప్పుడు ఒక చండాలుడిగా అయిపోయాడు. ఒక్కడే అలా ఒంటరిగా ఉంటూ రాత్రి పగలు తేడా లేకుండా దుఃఖంతో కుమిలిపోతున్నాడు. ఇలాంటప్పుడైనా బుద్ధి తెచ్చుకొని మళ్ళీ వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళి, నేను ఇలా తప్పు చేశాను గురువుగారు, మీరే నాకు ఏదైనా దారి చూపించాలి అని అడిగితే ఆయన శాప విమోచనం ఏమైనా చెప్పేవాడేమో. అంతే కదా. ఎప్పుడూ కూడా మహర్షులకి కోపం ఉండదు కనుక వాళ్ళు ఖచ్చితంగా పశ్చాత్తాపడ్డాడు అని తెలుసుకుంటే గ్యారంటీగా ఏదో ఒక సొల్యూషన్ ఇస్తారు. కానీ ఇతని మెంటాలిటీ మారలేదు. ఇతను ఏమనుకున్నాడు, అసలు వశిష్ఠ మహర్షికి ఎవరు శత్రువులుగా ఉంటారో అని ఆలోచించాడు. వెంటనే ఈయనకి మన విశ్వామిత్రుడు గుర్తొచ్చాడు. ఈయన చెయ్యను అన్నాడంటే ఆయన గ్యారంటీగా ఆ హెల్ప్ చేస్తాడు. సో ఆయన దగ్గరికి వెళ్ళి ఎలాగైనా సరే యజ్ఞం చేయించుకోవాలి అని డిసైడ్ అయ్యాడు. సో ఎంత జరిగినా కూడా ఆయనకి ఏమీ బుద్ధి రాలేదు. వెళ్ళాడు విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళి ఈ భయంకర రూపంలో ఉన్నవాడిని చూసి జాలిపడ్డాడు విశ్వామిత్రుడు. నీకు శుభం కలుగుతుంది, ఏంటి విషయం ఏంటి అని అడిగాడు. చెప్తే ఆయన మొత్తం కథ అంతా చెప్పాడనమాట. చెప్తే అయ్యయ్యో అయోధ్య నగరానికి రాజువు నువ్వు, నీకింత కష్టం వచ్చిందా, అయ్యో ఇలా జరిగిందా, నీ గురుదేవులు నీ కోరికను కాదన్నారు, వాళ్ళ పిల్లలు కూడా నీకు కోరిక తీర్చలేదు, అది చెయ్యలేదు సరికదా, తిరిగి నీకు ఆ గురుపుత్రుల శాప కారణంగా ఈ చండాల రూపం కూడా వచ్చింది. అయ్యో అసలు ఈ శరీరంతో స్వర్గాన్ని కోరుకున్నావు, అదేం తప్పు కాదు, నేను నీకు హెల్ప్ చేస్తాను అన్నాడు. అప్పుడు అతను చెప్పాడనమాట, నేను 100 యజ్ఞాలు ఆచరించాను ఈ శరీరంతో స్వర్గానికి వెళ్ళాలని, అయినా ఆఖరికి ఆ యజ్ఞ ఫలం కూడా నాకు దక్కకుండా అయిపోయింది. అయితే నేను నిజం చెప్తున్నాను, ఇంతవరకు నేను ఎప్పుడు అబద్ధాలు కూడా మాట్లాడలేదు, ఇక ముందు కూడా ఎప్పుడు మాట్లాడను. ఎన్నో యజ్ఞాలు చేశాను, ప్రజల్ని ఎంతో ధార్మికంగా పాలించాను, నేను గురువుల్ని మహాత్ముల్ని అందరినీ ఎంతో చక్కగా చూసుకున్నాను, నేను అందరికీ ఇవ్వాల్సిన రెస్పెక్ట్ అంతా ఇచ్చాను. ఇన్ని చేసినా కూడా నేను ఇలాంటి కోరిక కోరినప్పుడు నన్ను సశరీరంగా స్వర్గానికి పంపించడానికి ఎవ్వరూ హెల్ప్ చేయలేదు. మీరొక్కలే నాకు ఇలా పాజిటివ్గా మాట్లాడారు, చాలా థ్యాంక్ యూ అని చెప్పి, నా అదృష్టం వల్ల మీరు ఒప్పుకున్నారు, మీరే నాకు హెల్ప్ చేయాలి అని అన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడికి అతని మీద జాలి కలిగింది. జాలి కలిగి పర్వాలేదులే నేను చేయిస్తానని చెప్పి, ఇప్పుడు ఒక యజ్ఞం చెయ్యాలి అంటే విశ్వామిత్రుడు ఒక్కడు చేసేస్తే అయిపోయేది కాదు, చాలామంది మహర్షులు ఋషులు కావాలన్నమాట. సో వాళ్ళందరినీ కూడా నేను ఆహ్వానిస్తాను, నువ్వు నిశ్చింతగా యజ్ఞం చేసుకో, ప్రాబ్లం లేదు అని చెప్పాడు. అయితే ఇప్పుడు విశ్వామిత్రుడు ఏం చేశాడంటే, తన 4 పిల్లలు ఉన్నారు కదా, ఇక్కడ పుట్టారు వాళ్ళు, వాళ్ళకి యజ్ఞానికి కావాల్సిన సామాగ్రి అంతా తీసుకురమ్మని చెప్పాడు. తర్వాత శిష్యుల్ని పిలిచి మొత్తం ఋషిగణాలు ఎక్కడెక్కడైతే ఉన్నారో ఋషులు వాళ్ళందరినీ, వాళ్ళ శిష్యుల్ని, మిత్రుల్ని, సకల వేద పండితుల్ని అందరినీ నా ఆజ్ఞగా తీసుకొని రండి అన్నాడు. ఎందుకంటే ఇతను అప్పటికే చాలా తపస్సు చేశాడు కాబట్టి, పైగా కోపం ఎక్కువ, అందరికీ భయం అనేది ఉంటుంది కదా, అందుకే నా ఆజ్ఞగా వాళ్ళని తీసుకొనిరా. నా ఇన్విటేషన్ అందుకున్న వారిలో ఎవరైనా సరే ఇతను చేసేట్లే అన్న, నెగ్లెక్టెడ్ దీంతో చూసినా, లేదా ఏమైనా కొంచెం మనల్ని నిందించినట్టు ఏమైనా మాట్లాడినా ప్రతి విషయం నాకు చెప్పండి అని చెప్పాడు శిష్యులతో. సరే వాళ్ళందరూ వెళ్ళారు, ఒక్కో దిక్కుకి వెళ్ళారు, అందరినీ ఆహ్వానించారు. ఆహ్వానిస్తే చాలామంది వచ్చారు. వస్తే చాలామంది బ్రాహ్మణులు వాళ్ళు రావడానికి ఒప్పుకున్నారు, అందరూ బయలుదేరారు, వస్తున్నారు ఒక్కొక్కరు. ఇప్పుడు ఆ శిష్యులు చెప్పారనమాట, అందరూ ఓకే కానీ వశిష్ఠుని కుమారులు మాత్రం కోపంతో చాలా మాటలు అన్నారు. ఏమన్నారంటే, యజ్ఞం చేస్తున్నవాడు ఒక చండాలుడు, చేయిస్తున్నవాడు ఒక క్షత్రియుడు, అలాంటి యజ్ఞానికి చెందిన హవిస్సులు ఏమైనా ఉంటే వాటిని దేవతలు కానీ ఋషులు కానీ ఎలా స్వీకరిస్తారు అని అన్నారంట.
అలా రకరకాలుగా వాళ్ళు అన్నారు. ఎందుకంటే యజ్ఞం చేసినప్పుడు దేవతలు ఆ హవిస్సుల్ని యాక్సెప్ట్ చేసిన తర్వాతే వాళ్ళు సంతోషించి అప్పుడు మన కోరిక ఏది ఉందో అది తీరుస్తారు కదా. అసలు ఒక చండాలుడు యజ్ఞం చేయించడం, ఒక క్షత్రియుడు అంటే విశ్వామిత్రుడు క్షత్రియుడు కదా, ఆయన యజ్ఞం చెయ్యించడం, ఇలాంటి యజ్ఞానికి హవిస్సులు ఎవరు తీసుకుంటారు అని అన్నారు. అలాగే విశ్వామిత్రుడంటే భయపడిపోయి ఆయన ఆర్డర్స్కి అందరూ తలొంచేసి అసలు మనకున్న సదాచారాలు అన్నిటినీ పక్కన పెట్టేసి చండాలుడు వల్ల వచ్చిన భోజనాన్ని స్వీకరిస్తే అసలు ఎలా వాళ్ళు ఫ్యూచర్లో వాళ్ళకున్న పుణ్యం అంతా పోతుంది కదా అని అన్నారంట. ఇలాంటివన్నీ మాటలన్నీ చెప్పేసరికి విశ్వామిత్రుడికి విపరీతమైన కోపం వచ్చేసింది. మామూలుగానే ఆయన కోపిష్టి కదా, భయంకరంగా అసలు ఇంకా నేను ఎంత తీవ్రమైన తపస్సు చేస్తున్న నన్ను వాళ్ళు ఈ విధంగా దూషిస్తారా, ఆ దుర్మార్గులందరూ మాడి మెసైపోతారు, అసలు ఇందులో డౌట్ లేదు, నేనే వాళ్ళందరికీ అసలు శపిస్తున్నాను ఇదిగో అని చెప్పి ఇక్కడి నుంచి 700 జన్మల వరకు వాళ్ళు శవాల్ని భక్షిస్తూ బ్రతుకుతారు అని శపించాడు. 700 జన్మలు అంటే 700 జన్మలు, ఒక్కో జన్మ ఎంతకాలం ఉంటుందో మరి ఇంక మీరు చూసుకోండి. అలాగే 700 సంవత్సరాలు అనలేదు, 700 జన్మల వరకు శవాల్ని భక్షిస్తూ బ్రతుకుతారు. అలాగే ముష్టికులు అని ఒక హీనజాతి ఉంది, వాళ్ళు కుక్క మాంసం కూడా తింటారనమాట. అలాంటి జాతిలో పుట్టాలి వాళ్ళు. వికృతమైన వేషధారణ, అలాగే నీచమైన మాటలు, చేష్టలు, అలాంటి పనులు చేసుకొని వీళ్ళు లోకంలో సంచరించాలి. ఇలా వాళ్ళని శపించేశాడనమాట. అయితే అది అయిపోయింది. అయిపోయాక ఇంకా రకరకాలుగా చాలా రకాల శాపాలు పెట్టేసాడు వాళ్ళకి. పెట్టేసిన తర్వాత ఈ ఋషులందరూ వచ్చారు కదా, వాళ్ళందరూ వింటున్నారు ఇదంతా. అప్పుడు ఆ ఋషులందరితో చెప్పాడు, ఇదిగోండి చూడండి ఋషులారా, ఇతని పేరు త్రిశంకువు. ఇతను సుప్రసిద్ధమైన ఇక్ష్వాకు వంశంలో పుట్టిన రాజు, మంచి ధార్మికుడు, చాలా దానాలు కూడా చేశాడు. పూర్వం క్షత్రియ రూపంలోనే ఉండేవాడు, కానీ ప్రస్తుతం శాపం కారణంగా ఇలా చండాల రూపంలో ఉన్నాడు. ఇతను సశరీరంగా స్వర్గానికి చేరి దాన్ని వశపరుచుకోవాలన్న కోరికతో నా దగ్గరికి వచ్చాడు. సో మనం యజ్ఞం చేసి ఆ యజ్ఞ ప్రభావంతో అతను అలా స్వర్గానికి వెళ్ళేలాగా మనం ఇప్పుడు ఒక క్రతువుని నిర్వహించాలి అని చెప్పాడు. వాళ్ళందరూ ఎందుకు పిలిచారో కూడా తెలియదు కదా, యజ్ఞం అని పిలిస్తే వెళ్ళారు అంతే. అది విని వీళ్ళు అనుకుంటున్నారు, బాబోయ్ అసలే విశ్వామిత్ర మహర్షి చాలా ముక్కోపి, ఆయన చెప్పినట్లే చేసేద్దాం, మనం అస్సలు వెనకడుగు వేయొద్దు. అప్పుడే విన్నారు కదా, సాక్షాత్తు వశిష్ఠుడి కొడుకులనే శపించేశాడు ఆయన. వీళ్ళందరూ ఎంత, అందుకని వీళ్ళు ఇంకా భయపడిపోయి ఎందుకు ఆయన కోపం వస్తే మళ్ళీ శపిస్తాడు, దాని బదులు ఆ యజ్ఞం ఏదో మనం నిర్వహించేద్దాం, ఎందుకు వచ్చిన తలనొప్పి. సో ఇతను సశరీరంగా స్వర్గానికి వెళ్ళడానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ చేసి మనమే ఆ పని చేసేద్దామని డిసైడ్ అయ్యి వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు. అయితే విశ్వామిత్రుడు ఆ యజ్ఞం మొత్తం దగ్గరుండి చేయిస్తున్నాడు. చక్కగా వేద మంత్రాలన్నీ చెప్తూ అన్నీ బాగా చేశారు. చాలా కాలం చేశారన్నమాట యజ్ఞం. అయితే ఈ యజ్ఞం తాలూకా హవిర్భాగాన్ని స్వీకరించడానికి సకల దేవతల్ని ఆవాహన చేశారు. ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం కదా, యజ్ఞం పూర్తయ్యేసరికి దేవతలందరూ వస్తారు. కానీ ఇక్కడ దేవతలందరినీ ఆవాహన చేసిన ఒక్కళ్ళు కూడా తీసుకోవడానికి రాలేదు. దాంతో విశ్వామిత్రుడికి చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి దేవతలందరి మీద కోపంతో మండిపోతూ ఈ త్రిశంకుతో అంటున్నాడు అనమాట, ఓ రాజా, నా తీవ్ర తపశ్శక్తి ఉంది కదా, దాన్ని చూడు. నేను నా తపశ్శక్తితో నిన్ను సశరీరంగా స్వర్గానికి పంపిస్తాను. ఇప్పుడేంటి, ఆ హవిస్సు తాలూకా హవిస్సునంతా వాళ్ళు స్వీకరించి ఆ రిజల్ట్ వల్ల, యజ్ఞ ఫలం వల్ల వాళ్ళు స్వర్గానికి తీసుకెళ్ళాలి. కానీ వాళ్ళు అసలు స్వీకరించనే లేదు కదా. అందుకు ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు, నా తపశ్శక్తితో నిన్ను సశరీరంగా స్వర్గానికి పంపిస్తాను. ఇక్కడ మీరు ఒక పాయింట్ ఆలోచించాలి, ఈయన అసలు ఎందుకు తపస్సు చేస్తున్నాడు? ఈయన చేస్తున్న తపస్సు ఏమో ఈయన బ్రహ్మర్షి అవ్వడానికి కదా. ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడి చేస్తున్నాడు. తపస్సును దేనికి ధారపోయొచ్చు? లోక కళ్యాణానికి, ఒక మంచి పని జరగడానికి ధారపోయొచ్చు. ఈయన దేనికి ధారపోస్తున్నాడు? ఒక రాజు, ఆ రాజుకు పుట్టిన ఒక పిచ్చి కోరిక, ఆ కోరిక నెరవేర్చడానికి ఈయన తన తపశ్శక్తి అంతటిని ధారపోస్తున్నాడు. అంటే ఇతనికి మించిన మూర్ఖుడు ఇంకొకటి లేడు, అంతే కదా.
అంటే ఆయనకున్న అహంకారం అంతా ఏంటి, ఇదంతటికి కారణం ఆ వశిష్ఠుడి మీద ఉన్న కోపం. ఆయనకు అగెయిన్స్ట్గా చెయ్యాలనే ఒకే ఒక కారణంతో నా తపశ్శక్తిని ధారపోసి నిన్ను సశరీరంగా స్వర్గానికి పంపిస్తాను, స్వర్గానికి వెళ్ళిపో, నేను ఎంతో కష్టపడి సంపాదించిన తపఫలితం ఏమాత్రం ఉన్నా ఆ ప్రభావంగా నువ్వు స్వర్గానికి వెళ్ళిపోదువుగాక అన్నాడు. వెంటనే అందరూ మునులందరూ అక్కడ చూస్తుండగానే త్రిశంకు ప్రభువు అక్కడి నుంచి స్వర్గానికి వెళ్ళిపోయాడు, తన డైరెక్ట్గా బాడీతోనే. అతన్ని చూసి ఇంద్రుడు సర్వదేవతలు అందరూ ఉంటారు కదా అక్కడ, వాళ్ళు అన్నారు, త్రిశంకు నువ్వు వెనక్కి వెళ్ళు మూర్ఖుడా, నువ్వు అసలు నీ గురువుతో శపించబడ్డావు, నీకు అసలు స్వర్గవాసానికి అర్హత లేదు, శాప ఉన్న వాళ్ళని స్వర్గంలోకి రానివ్వరు, అయితే నీకు అసలు అర్హత లేదు, తల కిందులుగా భూమి మీద పడిపో అని పంపించారు. అలా అక్కడి నుంచి నేల మీద పడిపోతున్నాడు. ఇంకా వెంటనే రక్షించండి రక్షించండి అని అరుస్తూ కింద పడిపోతున్నాడు అనమాట. కిందకి ఇలా తల కిందులుగా పడిపోతున్నాడు. ఎవరికి, ఈ విశ్వామిత్రుడికే కదా అంటాడు రక్షించండి అని, ఇంకెవరు రక్షిస్తారు ఆయన్ని. దాంతో మొరపెట్టుకుంటున్న అతని మాటలు విని ఇంకా కోపం వచ్చి ఆగు ఆగు అని అన్నాడు అనమాట విశ్వామిత్రుడు. ఇంకా అతనికి ఉన్న బలంతో ఆయన ఏం చేశాడంటే, అందరూ చుట్టూ ఏమంటారు ఋషులందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ చూస్తుండగా అసలు ఇతనే బ్రహ్మదేవుడిలాగా ఇంకో సృష్టికర్త అని అనిపించేలాగా ఒక సప్తర్షి మండలాన్ని సృజించాడు ఆయన. అంటే ఇప్పుడు ఇవన్నీ స్వర్గం దగ్గర ఉంటాయి కదా, అలాంటిది ఇంకోటి ఆయన ఒకటి అక్కడ అరేంజ్ చేసాడు. ఏంటి, భూమికి స్వర్గానికి భూలోకానికి మధ్యలో ఆయనే ఒక సప్తర్షి మండలాన్ని క్రియేట్ చేశాడు. అలాగే ఇంకేం చేశాడు, మొత్తం నక్షత్ర మండలాన్ని అంతటిని క్రియేట్ చేశాడు. ఇవన్నీ క్రియేట్ చేసి ఈ స్వర్గాన్ని నేను క్రియేట్ చేశాను, ఇక్కడ ఇంకో ఇంద్రుడిని నేను పుట్టిస్తా, లేదా అసలు స్వర్గం అనేది ఇంద్రుడు లేకుండా చేసేస్తాను అని విపరీతమైన కోపంతో ఇంకో ఇతర దేవతలందరినీ కూడా సృష్టించడానికి డిసైడ్ అయిపోయాడు. అంటే ఇంకో అగ్నిదేవుడు, ఇంకో వరుణదేవుడు, ఇలా. అది కృత్రిమ స్వర్గం అనమాట, ఆర్టిఫిషియల్ స్వర్గం. దాన్నే త్రిశంకు స్వర్గం అంటారు. అంటే త్రిశంకు అనేవాడు అక్కడ ఉన్నాడు కాబట్టి దాన్ని త్రిశంకు స్వర్గం అన్నారు. అది స్వర్గం కాదు, కానీ స్వర్గం లాంటిది ఒకటి క్రియేట్ చేశాడు స్వర్గానికి కిందన. అయితే ఇప్పుడు ఈ స్వర్గంలో త్రిశంకువే ఇంద్రుడు. నేను చెప్పాను కదా, ఇంద్రుడు అనేది ఒక మనిషి కాదు, ఒక పోస్ట్. సో ఇప్పుడు త్రిశంకువే అక్కడ ఇంద్రుడు అనమాట. అతని పరివారం ఎవరున్నారో వాళ్ళే దేవతలు. అలా క్రియేట్ చేస్తానన్నాడు. అప్పుడు ఇంకా ఒక్కసారిగా మొత్తం ఋషులు, ఈ దేవతలు వీళ్ళందరూ సంభ్రమాశ్చర్యాలకు లోనైపోయారు. ఇదేంట్రా బాబు, ఏకంగా అసలుకి ఇతనికి ఉన్న తపశ్శక్తి ఏంటి, ఒక స్వర్గాన్ని మళ్ళీ ఇంకోటి క్రియేట్ చేయడం ఏంటి అని పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళి, బాబు నీకు నమస్కారం మహానుభావ, త్రిశంక ప్రభు గురువుతో శపించబడ్డాడు, అందువల్ల అతను అసలు అలా సశరీరంగా స్వర్గానికి రావడానికి అతనికి అర్హత లేదు అని చెప్పారు. చెప్తే ఇప్పుడు వాళ్ళు వచ్చి చెప్పాక అప్పుడు ఈయన అన్నాడు, సరే దేవతలారా, ఈ త్రిశంకుని మరి నేను సశరీరంగా స్వర్గానికి పంపిస్తానని ప్రతిజ్ఞ చేశాను, ప్రతిజ్ఞాభంగం కలగకూడదు. కాబట్టి ఇప్పుడు ఇతనైతే ఎక్కడైతే నేను ఇప్పుడు కొత్త స్వర్గం క్రియేట్ చేశానో అంతరిక్ష ప్రదేశం అది, ఆ అంతరిక్షంలో అతను అక్కడే, అదే అతని శాశ్వత స్వర్గం అవుగాక, నేను సృష్టించిన నక్షత్రాలన్నీ అక్కడే ఉండుగాక, నేను ఈ లోకాలన్నీ నిల్చున్నంత వరకు కూడా నేను ఏవైతే క్రియేట్ చేశానో ఆ వస్తువులన్నీ శాశ్వతంగా ఉండుగాక, దానికి మీరందరూ ఒప్పుకొని తీరాలి అన్నాడు. వాళ్ళు వెంటనే సరే మహర్షి మీరన్నట్టే చేద్దాం, మీరేవైతే క్రియేట్ చేశారో అవన్నీ స్వర్గానికి కిందన ఈ నక్షత్ర మండలం కూడా, అంటే ఒరిజినల్ నక్షత్ర మండలం కాకుండా ఇది కూడా ఉంటారు, వాటి మధ్య ప్రకాశిస్తూ దేవతలతో సమానంగా త్రిశంకు ఉంటాడు. కాకపోతే గురువు కొనర్చిన అపచారం ఏంటి, అతను చేసిన అపచారం గురువు మాట వినకపోవడం. సో గురువు కొనర్చిన అపకారం వల్ల అతను అధోముఖుడై ఉంటాడు, అంటే తల కిందులుగా ఉంటాడు అని అతను అన్నాడు. సో ఆ రకంగా త్రిశంకు స్వర్గం అనేది వచ్చింది. ఇప్పుడు ఈ పదం మనకి మామూలు వాడుక భాషలో కూడా ఉంటుంది, అంటే అది స్వర్గం లాంటిదే కానీ స్వర్గం కాదు. సో త్రిశంకు స్వర్గంలో ఊగిసలాడుతున్నారు అంటారు. ఆ పదం మన రెగ్యులర్ తెలుగు వాడుకలో కూడా ఉంటుంది.
దాని వెనకున్న కథ ఇదే అన్నమాట. సో మొత్తం దేవతలు, అక్కడ ఉన్న ఋషులు అందరూ విశ్వామిత్రుని పొగిడారు. అబ్బా నువ్వు చాలా గ్రేట్ అయ్యా, ఇంత చక్కగా ఇది క్రియేట్ చేసావు, స్వర్గం లాంటిది ఒకటి అని అంతా మెచ్చుకున్నాక ఓకే ఓకే అని ఆయన అనేసాడు. ఆ రకంగా విశ్వామిత్రుడు చేసిన యజ్ఞం పరిసమాప్తి అయిపోయింది. తర్వాత అక్కడ వచ్చిన దేవతలు, వచ్చిన చాలామంది మునులు అందరూ వాళ్ళ వాళ్ళ స్థానానికి వెళ్ళిపోయారు. ఓకేనా? సో మనం కూడా మన స్థానాలకు మనం ఇళ్ళకి వెళ్ళిపోయి మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. బాయ్ పిల్లలు.